ప్రయారిటీలు వస్తాయి. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి కేసులకు సంబంధించి కూడా మొన్న రీసెంట్ గా సిబిఐ కోర్టుకి సంబంధించి జడ్జిని బదిలీ చేసినప్పుడు దాని మీద కూడా వాదనలు వస్తున్నాయి. 3 సార్లు 4 సార్లు ఆయన బదిలీ చేస్తూ వచ్చారు. అసలు ఈ కేసులు ఎప్పుడు తేలుతాయి, సిబిఐ కూడా జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేస్తుంది అనేటువంటి ఒక చర్చకి కూడా దారితీస్తూ వస్తున్నాయి కదా ఇవన్నీ. ఇప్పుడు బ్యాంకులో ఎంప్లాయీస్ ని 6 months ఒకసారి చేయిల్స్ రొటేషన్ చేస్తారు. క్యాషియర్ గా ఉన్నాడు 6 నెలలకు మళ్ళీ ఇంకో క్లర్క్ పోస్ట్కి వెళ్ళాలి. సో ఇవన్నీ సర్వసాధారణ అయినప్పుడు వ్యవస్థల్లో వీళ్ళకి కూర్చుని వీళ్ళకి ఏంటి తెలియదండి. ఫస్ట్ థింగ్ జర్నలిజం చదివి చేస్తే తప్పేలా ఛానళ్ళకి వాళ్ళకి అర్థమవుతుంది దాని వ్యవస్థ ఇలా ఉంటుందని. దానికి ఇప్పుడు ఒక సిబిఐ కోర్టులో ఉన్న జడ్జి గారికి ఆయనకి ప్రమోషన్ వచ్చి వేరే కోర్టుకి వెళ్తారు, లేకపోతే హైకోర్టు జడ్జి అవుతాడు ఆయన, లేదా సుప్రీంకోర్టు జడ్జి అవుతాడు. ఎవరు కాదంటారు దాన్ని. వీళ్ళు ఎవరు మధ్యలో వాళ్ళు 2 years అంత మాక్సిమం టెన్యూర్ ఉంటుంది ఒక రెస్పెక్టివ్ బెంచ్కి. 2 years ట్రాన్స్ఫర్ అయితే సో ఇవి జనరల్ గా కోర్ట్ పరివ్యూలో జరిగేటువంటి కొన్ని ఆల్ రెగ్యులర్ ప్రాక్టీసెస్. బట్ ఏంటంటే ఇది వీళ్ళు చెప్పేదేంటి, మళ్ళీ ఒక కొత్త కేసుని స్టార్టింగ్ నుంచి వినాలి కదా జడ్జి గారు వస్తే అనేది. ఎవరు చెప్పారు సార్ ఇవన్నీ? అలా అయితే ఈ జన్మకి న్యాయస్థానంలో ఎవరికి న్యాయం జరగదు. జడ్జి వెళ్ళిపోయినంత మాత్రాన కేసు ఎక్కడితో ముగిసిపోయింది అనుకుంటే అది ఎరుబోగులుతాను సార్. వాళ్ళు ప్రతిసారి ఇన్వెస్టిగేషన్ అథారిటీస్ ఏవైతే సబ్మిట్ చేస్తారో అక్కడ ఒక క్లర్క్ కూర్చుని టైప్ చేస్తుంటాడు, తెలుసు కదా, బెంచ్ క్లర్క్. ఈయన డిక్టేషన్ ఇస్తుంటాడు ఈ కేసు సంబంధించింది ఏదని. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కేసు వచ్చినప్పుడు ఆ కేసు స్టడీ చేస్తాడు ఆయన. ఇది ఎక్కడి దాకా ముందుకెళ్ళింది, ఉదాహరణకి దీంట్లో 50 మందిని ఎంక్వైరీ చేయవలసిన దగ్గర 30 మందిని ఎంక్వైరీ చేసామా లేదా, మిగిలిన 20 మంది ఎంక్వైరీ సంగతి ఏంటి, లేకపోతే 10 మందిని ఎంక్వైరీ చేయాలా అన్న దాని మీద ఫ్రంట్ ఎండింగ్ స్టెప్స్ ఉంటాయి. కానీ గౌరవ జడ్జి గారిది ఈ బుర్ర జ్ఞానం లేని ససో బ్యాచ్ చెప్పినట్టు అలా ఉండదు. జడ్జి ట్రాన్స్ఫర్ అవడం ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. దాని మీద ఈ కేసుకి అది ప్రభావితం అవుతుంది అన్నది బుర్ర తక్కువ వాదన. కాకపోతే ఏంటంటే వీళ్ళు చూపించే వ్యూ అలా అనిపిస్తూ ఉంటది. అది దాన్ని మీడియా ట్రయల్ అంటారు. న్యాయస్థానాలు అవి జరగవు. ఇప్పుడు ట్రయల్ జరుగుతూ ఉంటుంది సార్. ఇన్వెస్టిగేషన్ అథారిటీస్ ఒక ట్రయల్ మీద ఒక విషయం మీద 10 అంశాలని క్వశ్చన్ కింద లాగుతారు బయటికి. ఆ ఇన్వెస్టిగేషన్ అథారిటీస్ చెప్పిన ఆన్సర్స్ కి జడ్జి గారు కన్విన్స్ అయినప్పుడు వీళ్ళు పుట్ ఏ నోట్ ఆన్ ఇట్. ఆ నోటిఫై చేసిన దాన్ని నెక్స్ట్ జడ్జి గారు దాన్ని ఫాలో అయ్యి ఎస్ ఈ నోటిఫికేషన్కి ఈ నోటిఫై అయిన దానికి ఫర్దర్ నేను ఎలా వెళ్ళాలని ఆలోచిస్తాడే తప్ప అది రేరెస్ట్గా ఏదో 1 or 2 కేసెస్లో జరగవచ్చు. ఇంగ్లీష్ రాని బ్యాచ్ ఒకటి ఉంటుంది. ఆ ఇంగ్లీష్ రాని బ్యాచ్కి ఏదో ఇలాంటి అవకతవకలకు అలవాటు ఉంటుంది. కానీ ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు, న్యాయ వ్యవస్థ మీద గౌరవం ఉన్న వాళ్ళు ఇలా బుర్ర తక్కువ ఆలోచనలు ఎవరు చేయరు. ఇప్పుడు అలా అవినాష్ రెడ్డి గారిది చూడండి, ఆ జైస్వాల్ రిటైర్ అయ్యే లోపు 25వ తారీఖు లోపు అరెస్ట్ చేద్దాం టార్గెట్ పెట్టుకుని మీడియా పనిచేసింది. కానీ సిబిఐ అలా పనిచేయలే కదా. వ్యవస్థలో ఒక కోతి పని చేయడానికి ఒకడు ఉండొచ్చు, వాడికి ఇంకోటి సహకరించవచ్చు. కానీ మిగిలిన 98 మంది కేసు వెంటనే పట్టొచ్చు, కానీ ప్రూవ్ చేయడం కష్టం కదా. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. వాళ్ళ అభియోగం మోపడం చాలా సులువు. అభియోగాలు మోపుకుంటూ శాశ్వతంగా ఇటు దొంగ అనుకుని తిరగడం వీళ్ళకి బాగుంటుంది కాలక్షేపానికి. పాపం నిన్న ఆ వైసీపీ వాళ్ళు పాప జనసేన కార్యకర్త ఎవడో ఒక వాళ్ళ ఇంటి గొడవల మధ్య జరిగితే దాన్ని వైసీపీ అని చెప్పేసి వైసీపీకి అటాచ్ చేసి ఒక 2 రోజులు మొత్తం బూమరాంగ్ చేసుకుంటూ వచ్చారు. మీరు జల్సా సినిమా చూసారు సార్? అందులో బ్రహ్మానంద గారు ఉంటాడు, వాడు దొంగతనం చేస్తుంటే రాజేంద్ర ప్రసాద్ చెప్తారు వీడు దొంగ, కానీ దొంగతనం చేసిన 2 నిమిషాల్లో దొరికిపోవడం వీడి వీక్నెస్ అని. అలా ఐటీడీపీ వాళ్ళు కదా దౌర్భాగ్యం. జల్సా కాదు. అందులో మీరు ఈ ఐటీడీపీ వాళ్ళు కూడా అంతే. లోకేష్ గారిని చిన్నపిల్లని చేసి ఆ బస్ డ్రైవర్ విషయం ఒకటి చెప్పారు, జ్ఞాపకం ఉంది నీకు, టక్కని దొరికిపోయారు. అలా మీరు ఏ అంశమైనా తీసుకోండి, ఐటీడీపీ వాళ్ళు చేసి కోతి పనులన్నీ ఇలాగే ఉంటాయి. వాళ్ళ పూర్వపరాలు ఆలోచించాలి. రప్పరప్పది కూడా అంతే. జగన్మోహన్ రెడ్డి మీద బురదేసేద్దాం అనే కాన్సెప్టే తప్ప ఆడ మావాడ మీవాడ అని తేల్చుకోరాళ్ళు. పూర్వపరాలు తెలుసుకోకుండా గుడ్డెచ్చేల్లో పడినట్టు చేసి వాళ్ళు ఇద్దరు, ఒకళ్ళు ఐటీడీపీ వాళ్ళు, ఒకళ్ళు రెండోది ఈ తపేలా ఛానళ్ళు. వీళ్ళకి అసలు ఇహపరాలు తెలియవు, ఉచ్చనీచం తెలియదు. ఓ స్క్రిప్టెడ్ ప్రోగ్రామ్ డ్రైవ్ అవుతూ ఉంటుంది, దాని ప్రకారం గుడ్డెచ్చేల్లో పడినట్టు జంప్ ఇన్ ద వెల్ అంటే జంప్ ఇన్ ద వెల్ అంతే. సో దాని పర్యవసానాలు ఎలా ఉంటాయి? ఇప్పుడు నిన్న ఆ కేసు మీకు సంబంధించిన అవసరం పోలీసు వాళ్ళు చెతగొట్టేశారు. వ్యవస్థ పనిచేసింది. గర్భిణీ స్త్రీ పట్ల లేదా చుట్టపోడు అవ్వచ్చు, దుందురుకు భావం ఏదైనా సరే వ్యవస్థ పిచ్చి వేషాలు వేస్తే ఊరుకోవట్లే. కానీ దాన్ని నువ్వు పార్టీ పరంగా ఆపాదించి మాట్లాడితే, ఇప్పుడు గర్భిణీ స్త్రీ అనగానే నేనైనా మీరైనా పార్టీలకు అతీతంగా మాట్లాడవలసిందే. నేను ఒక ఛానల్లో అంబట్రాంబాబు గారు నాతో కో ప్యానలిస్ట్గా ఉన్నారు, ఆయన ఫోన్లో ఉన్నారు, అని చెప్తుంటే నేను అన్నాను అలాంటి పిచ్చి పనులు చేస్తే ఎవరూ శ్రమించక్కర్లేదు, పార్టీలకు అతీతంగా చూడండి అన్నాడు. బట్ వేర్ ఇట్ కమ్స్ టు టీడీపీ వాళ్ళు అడాప్ట్ చేసుకుంటున్నారు దాన్ని. ఏదో విధంగా ఒకరిని బదనాం చేద్దామన్న కాన్సెప్ట్లు డ్రైవ్ అయితే అక్కడే పోతారు. అల్టిమేట్ ఏంటంటే అది వాళ్ళకే నెగిటివ్ అయిపోతుంది. అన్ని భూమరంగా అవుతాయి సార్. ఇప్పుడు నిజం నిలకడమే తెలుస్తుంది, కానీ ఓపిక లేకుండా అబద్ధం చెప్పులేసుకుని ఊరంతా తిరిగి వస్తుంది అన్న కాన్సెప్ట్ డ్రైవ్ అవుతుంటే నిజం అలాగే ఉంటుంది ఎక్కడికి వెళ్లకుండా. అది జగన్మోహన్ రెడ్డి చూపిస్తున్నాడు ఆ సినిమాలకి. అది అందుకే ఉక్కిరిబిక్కిరేసి వస్తున్నారు ప్రతి విషయంలోనూ. బట్ జగన్మోహన్ రెడ్డి ఫేస్ ఇట్లాంటి చాలా ఎక్కువ ఇబ్బందులు పడుతున్నాడు. ఆ తర్వాత ఎప్పుడుకో చివరికి ఇది నిజం అనే ఎక్కువ టైం పట్టట్లేదు సార్. 2 ఏళ్ళలో సగం 90% క్లీన్ చిట్ ఇచ్చేయండి, అగ్నిపూరితలాగా బయట తీశారండి, నువ్వు సత్యశీలుడు అయ్యా అని. ఇంకో 10% ఈ 3 ఏళ్ళు పెట్టేస్తుంది, హ్యాపీగా అయిపోద్ది. ఎలక్షన్స్ టైంకి ఏదైతే వీళ్ళు బురద జల్లారో అవన్నీ కూడా వీళ్ళు ఎత్తికేసుకు కూర్చుని ఉంటారు. అది సో వాళ్ళే ఇప్పుడు ఎప్పటికైనా దీన్ని ఆపుకోపోతే ఇది మామూలు కాదు.
ఇప్పుడు మనం కడిగిన తర్వాత బురద ఏముంటుంది, ఇప్పుడు మున్సిపల్ ట్యాంక్ ఒకటి పిల్లండి, అది క్లీన్ చేస్తాడు, అదంతా ఎక్కడ వేస్తాడు, మన రోడ్డు మీద వేస్తాడు. నెక్స్ట్ డే వచ్చి మళ్ళీ మున్సిపాలిటీలు తీయవలసిందే, తీసుకుపోతే చెత్తలు నువ్వే బతకాలి కదా. ఇట్స్ ట్రూ ట్రూ ట్రూ. తెలుసో తెలియకో వెన్ యూఆర్ ఇన్ షిట్ యు ఆర్ గోయింగ్ ఇన్ టు ద డీప్ షిట్, ఆబ్వియస్లీ యూ నీడ్ టు ఫేస్ ద జంగల్ డ్రమ్స్. ఇప్పుడు ప్రజలే దాన్ని ఏం పర్లే, కంపు భరించలేకుండా ప్రజలు ఉంటారు, ఏం చేస్తారు, ఊరుకుంటారు. వీధిలో ఒక్కడే కాదు కదా, చాలా మంది ఉంటారు కదా. మనం సైలెంట్ గా ఉండొచ్చు కావచ్చు, మిగతా వాళ్ళందరూ ఉంటారు, మిగిలిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళే ప్రజలు. అదే ఎలక్షన్. ఓకే సరే, ఈ పీపీపీకి సంబంధించి ఒక టెండర్లు వేయడానికి ఎవరు రావట్లేదు. ఒకవేళ రాకపోయినా ఇంకా స్పెషల్ ఇన్సెంటివ్స్ ఇచ్చినా సరే మేము కాలేజీని ప్రైవేటీకరణ చేస్తాం, జగన్మోహన్ రెడ్డి భయపెట్టినా మీరు భయపడాల్సిన అవసరం లేదు, 15 ఏళ్ళు మేమే ఉంటాం కాబట్టి మీకు దిగులు లేదని చెప్పేసి కూటమి సర్కార్ చెప్తుంది. అలా కాదు కానీ ఇంకో మాట చెప్పమానండి. ఏం చెప్పాలి? ఈ కిమ్స్ హాస్పిటల్ అయినా ఒక్కడే ఎందుకు వేసాడు, మిగిలిన లేరు, మిగతా వాళ్ళు ఎవరు బేసిక్ ఒక టెండర్ వేసినా కూడా అప్రూవల్ చేయకూడదు అనుకోండి యాజ్ రూల్స్. బట్ అప్రూవల్ ఇచ్చినట్టున్నారు దాని వరకు. ఎలా ఇచ్చేస్తారు అంటే ప్రభుత్వం తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు. చేయలేండి సార్, మాకు కావాల్సింది అదే, ప్రభుత్వం తలుచుకున్నాం అని చేయమనండి, జరిగినప్పుడు చూద్దాం. ఇది ఇంకా గౌరవ న్యాయస్థానం పరిధిలో ఉంది. కోటి సంతకాలు గవర్నర్ రేటు తేలిస్తాడో రేపేనంటే తేల్చాడు అనుకోండి, లేదా తెలుగుదేశం అధికార ప్రతినిధులు చెప్పినట్టు కాగితాలు అమ్మేసుకోండి అనుకోండి, అమ్మేసుకోనండి. పిటిషన్ కూడా ఫైల్ చేశారు. దాని పూర్వపరాలు ఏముంటాయో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వచ్చి మాట్లాడుతుంది. సీట్లు వద్దన్నది సత్య గారే. దాంతో అనుబంధ విభాగాలు ఏవైతే నర్సింగ్ కాలేజ్ కంప్లీట్ అవ్వకపోతే మొత్తం కాలేజీ కంప్లీట్ అవ్వలేదు, మెడికల్ హాస్పిటలే కంప్లీట్ అవ్వలేదని ఏది పడితే అవన్నీ మాట్లాడినట్లన్నిటికీ శాశ్వత సమాధానాలు వస్తాయి. శాశ్వత సమాధానం ఎక్కడి నుంచి వస్తాయి? గౌరవ న్యాయస్థానం నుంచి. న్యాయస్థానం మీకు ఆర్డర్స్ వాళ్ళు ఇవ్వాల్సిందే, ఖచ్చితంగా ఇస్తారు. మీరు ఏదో అనుకుంటున్నారు, ప్రజా ఆస్తుల్ని ఎప్పుడైనా సరే దుర్వినియోగపరుస్తున్న ఒక ప్రజాప్రభుత్వాలకి మనుగడ చాలా కష్టం. న్యాయస్థాన పరివ్యూల్లో నన్ను మీరు కన్విన్స్ చేయొచ్చండి, పార్టీ కార్యకర్తలను కన్విన్స్ చేసుకోవచ్చు, లేదా అపోజిషన్ని బొంబాడి చేసి ముందుకు వెళ్ళిపోవచ్చు. న్యాయస్థానంలో పీపీపీ విధానానికి గౌరవ జడ్జి గారికి దాని మీద అభిప్రాయం లేకుండా ఉండడు కదా ఆయన. ఒక ఐడియా ఉంటుంది. వీళ్ళు చెప్పేది ఏముంది, రోడ్లు చెప్తారు, మా అయితే పీపీపీ పద్ధతిలో ఉన్న రోడ్లు చెప్తారు, ఇంకోటి ఏదో చెప్తారు విమానాశ్రయాలను. ఈ రెండు ప్రైవేట్ వ్యక్తుల కబంధ హస్తాల్లో జడ్జి గారికి మాత్రం తెలియదు హైవేలు వెళ్తున్నప్పుడు ఎలా రక్తం తాగేస్తున్నారు, టోల్ గేట్లు అవన్నీ ప్రక్షాళించుకోడు ఆయన. అది సామాన్య మానవుడు వైద్యంకి ముడిపెట్టి మాట్లాడితే, ముఖ్యంగా విద్యా సంస్థలకి వేరే లీడ్స్. ప్రభుత్వ ప్రాథమిక కర్తవ్యమే కదా విద్య, వైద్య, ఆరోగ్యం. ఇది కాకుండా అవుట్ ఆఫ్ ద బాక్స్ బూమరాంగ్ చేసి ఏదేదో చేద్దామంటే, అందుకే చట్ట పరిధిలోకి తీసుకెళ్ళి మీరు ఏది పడితే అది కోతేశాలు వేస్తారంటే కుదరదు. ఇక్కడ మీ వరకు మీరు ఆ క్యాబినెట్లో ఉంటారు కదా, అందరూ అమాయకులను కూర్చోపెట్టి నేనే రాజు నేనే మంత్రి సినిమా చూపించవచ్చు వాళ్ళకి. సో అంతవరకు లీడ్ అవుతుంది, కానీ ఇది ఫర్దర్ అంత ఈజీ కాదు సార్.